హాయ్ గైస్! ఇప్పుడే 'కల్కి 2898' మూవీ ట్రైలర్ చూడడం జరిగింది. ఒక్క ముక్కలో ట్రైలర్ ఎలా ఉందని చెప్పాలంటే అద్దిరిపోయింది. చించేసాడంతే. 'నాగశ్విన్' హ్యాట్స్ ఆఫ్. ఈ రేంజ్ విజువల్ గ్రాండ్యూర్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చిన్న చిన్న మిస్టేక్స్ పక్కా ఉంటాయి అనుకున్నా. ఎందుకంటే హాలీవుడ్ మూవీస్‌కి పెట్టే బడ్జెట్ వేరు. మన సినిమాలకి మనం పెట్టే బడ్జెట్ వేరు. సో, ఆ బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల కొంచెం క్వాలిటీ తగ్గుతదేమో అనుకున్నా. బట్ నాకైతే ఎక్కడ తగ్గినట్లు అనిపియలేదు. టీమ్ అద్దరగొట్టేసిందంతే. ట్రైలర్ గురించి ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేయాలంటే, ఫస్ట్ నుంచి నాకున్న ఒక కన్సర్న్ స్టోరీ మరి టూ మచ్ కాంప్లికేటెడ్‌గా పెట్టేస్తారా? సైఫై ఎలిమెంట్స్ అన్ని పెట్టేసి, టైమ్ ట్రావెల్ అని, ఇదని, అదని కాంప్లెక్స్ చేసేస్తారేమో అని ఒక డౌట్ ఉండే. బట్ ట్రైలర్ చూసాక నాకు అర్థమైందేంటంటే, స్టోరీ కాంప్లెక్స్‌గా పెట్టలేదు. జస్ట్ చాలా సింపుల్ స్టోరీ. ఒక డిస్టోపియన్ వరల్డ్. నాశనం అయిపోయిన ఈ ప్రపంచంలో కాశీ అనే ఒకే ఒక్క సిటీ ఫంక్షనల్‌గా ఉంటది. మిగతా ప్రపంచం అంతా నాశనం అయిపోయి ఉంటది. అక్కడ కొంతమంది మనుషులు బతికి ఉంటారు ఇంకా. అక్కడ 2 రకాల పీపుల్. ఒకటి నార్మల్ పీపుల్ కష్టాలు పడుతూ బతికేటోళ్ళు. రెండోది కాంప్లెక్స్‌లో బతికేటోళ్ళు. అంటే లగ్జరీ లైఫ్ ఉన్న ఒక కాంప్లెక్స్ అనే వరల్డ్. అది పైన ఆకాశానికి ఒక టవర్ ఆర్ సంథింగ్ పైన ఆకాశంలో ఉంటదది. సో, ఇక్కడున్న ప్రజలకంతా సింపుల్ ఒక్కటే ఒక కోరిక. ఎప్పటికైనా కాంప్లెక్స్‌కెళ్ళిపోవాలి. ఆ లగ్జరీస్ అనుభవించాలి అని. ఎలా మన పూర్ పీపుల్ రిచ్ కావాలని ఎలా కోరుకుంటారో, ఇక్కడ ఈ పూర్ పీపుల్ కాంప్లెక్స్‌కెళ్ళాలని కోరుకుంటారు. సేమ్ ఆ పూర్ పీపుల్‌లో ఒక్కడైన 'ప్రభాస్' ఒక బౌంటీ హంటర్. తనేంటి ఒక పెద్ద బౌంటీ బట్టి కాంప్లెక్స్ అటెన్షన్ గ్రాబ్ చేసుకొని, అక్కడ ఒక ఎంప్లాయీగా జాయిన్ అవ్వాలని తన కోరిక. సో, యాక్సిడెంటల్‌గా ఆర్ ఇంటెన్షనల్‌గా 'ప్రభాస్‌కి' ఒక మిషన్ ఒస్తది. ఆ మిషన్ ఏంటి? 'దీపికా పదుకునే' అండ్ తన కడుపులో ఉన్న బిడ్డని పట్టుకొనొస్తే వాళ్ళ మీద బౌంటీ ఉంటది. వాళ్ళని పట్టుకొస్తే 'ప్రభాస్‌కి' కాంప్లెక్స్‌కి ఎంట్రీ అవైలబిలిటీ ఉంటది. సో, తనని పట్టుకోవడానికి ఎళ్ళి అక్కడ అమితాబ్ బచ్చన్‌తో ఫైట్ చేస్తాడు. మనకు ఆల్రెడీ తెలుసు. ఈ మూవీ 'కలి' అండ్ 'కల్కి' అంటే 'కలి' అంటే మన కలియుగంకి కింగ్. అంటే చెడ్డ కాలం, గడ్డు కాలం అంటారు కదా! దానికి కింగ్. ప్రపంచం ఆల్మోస్ట్ నాశనం అయిపోయే టైంలో కలిని అంతం చేయడానికి కల్కి పుడతాడు. దీపికా పదుకునే ట్రైలర్‌లో చూపించినట్లు ఆమె ప్రెగ్నెంట్ అయి ఉంటదనమాట. సో, మేబీ దీపిక కడుపులో ఉన్నది కల్కి. కల్కి భగవానుడు. కలి అనే చెడుని అంతం చేయడానికి పుట్టబోయే కల్కి భగవానుడు. మన కలి అదే మన కమల్ హాసన్ తను కాంప్లెక్స్ అనే మొత్తం ఆర్గనైజేషన్‌కి హెడ్. తను కొన్ని ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంటాడు. ఆ ఎక్స్‌పెరిమెంట్స్ ఏందంటే ఇంకో ప్రపంచాన్ని క్రియేట్ చేయడం. ఒక డైలాగ్ గూడా ఉంటది కమల్ హాసన్‌కి ఇంకో ప్రపంచాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా అనేసి. సో, దానికి దీపిక కడుపులో ఉన్న బిడ్డ అవసరం అయ్యుండొచ్చు మేబీ. సో, మన బౌంటీ హంటర్ అయిన భైరవ అదే 'ప్రభాస్' దీపికని పట్టుకోవడానికెళ్ళి అక్కడ అశ్వత్థామ అదే అమితాబ్ బచ్చన్‌తో ఫైట్ చేసి తర్వాత మేబీ మంచివాడుగా మారిపోయి ఆర్ ఏదో ఒక అన్‌నోన్ నిజాలు తెలుసుకొని దీపిక అండ్ అమితాబ్ బచ్చన్ తరపున కలి మీద అదే కమల్ హాసన్ మీద ఫైట్ చేయడం. ఇంతే. ఇంతకు మించి నాకు తెలిసి సినిమాలో కాంప్లెక్సిటీ ఏం పెట్టట్లేదు. సినిమాని 'నాగ్ అశ్విన్' విజువల్ గ్రాండ్యూర్ ప్లస్ మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసుకున్నాడు. ఆబ్వియస్లీ మనకు ఆల్రెడీ తెలుసు. మన 'బుజ్జి' అండ్ 'భైరవ' వాళ్ళ ఫ్రెండ్‌షిప్, వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ దాన్ని ఆల్రెడీ బిల్డ్ చేశారు ఒక ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, నెక్స్ట్ మూవీలో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి పక్కా. అవే 'నాగ్ అశ్విన్' రైటింగ్‌లో స్ట్రెంగ్త్స్. మనం ఆల్రెడీ చూసాం 2 మూవీస్. 'ఎవడే సుబ్రహ్మణ్యం' స్టోరీ కొంచెం డివోషనల్ టచ్ ఉంటది. బట్ ఎమోషన్స్ గట్టిగా ఉంటాయి. 'మహానటి' సేమ్. ఇంక నేను చెప్పే అవసరం లేదు. దాంట్లో ఎంత ఎమోషన్ ఉంటదో. ఆల్మోస్ట్ చాలామంది సావిత్రిని తలుచుకొని ఏడ్చినోళ్ళు కూడా ఉన్నారు ఆ మూవీ చూసి. సో, అలాంటి డైరెక్టర్ ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ తీస్తాడు. దాంట్లో అలా అంత బడ్జెట్ పెట్టి ఎమోషన్ వదిలేస్తాడా? గట్టిగా పెడతాడు ఎమోషన్ పెట్టిన వరకు. అండ్ నాకు ఒక్క కంప్లైంట్ ఏముందంటే, యాక్చువల్లీ మన ఇండియాలో మూవీ కలెక్షన్స్ గట్టిగా రావాలంటే టచ్ చేయాల్సింది మాస్ పాకెట్స్. మన మాస్ పీపుల్ ఉంటారు కదా! ఆళ్ళని టచ్ చేయాలి.
ఆళ్ళు ఆల్రెడీ 'కల్కి' మూవీ మీద ఉన్న ఒక కంప్లెయింట్ ఏందంటే వాళ్ళకి, ఇదేదో సైన్స్ ఫిక్షన్ మూవీ, అంటే మనకర్థమయ్యే మూవీ గాదు అనొక పర్సెప్షన్ ఉండిపోయింది. దాన్ని బీట్ చేసే విధంగా కొన్ని ఎలివేషన్ సీన్స్ 'ప్రభాస్‌కి' అండ్ కొన్ని యాక్షన్ సీన్స్, ఇంకొన్ని మంచిగా ఫైట్స్ లాంటివి, ఇలాంటివి ఫోకస్ చేస్తే బాగుండేదేమో ట్రైలర్లో. ఎందుకంటే మేజర్ కలెక్షన్స్ అనేది ఆ మాస్ పాకెటే, మాస్ ఫుట్ స్టెప్సే డిసైడ్ చేస్తాయి. సో అలాంటి సీన్స్ ఏమన్నా ట్రైలర్లో ఒకటి రెండు కట్ చేసింటే బాగుండేది, ఎలివేషన్ సీన్స్ కానీ అలాంటివి. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకా అప్కమింగ్ ప్రమోషనల్ దాంట్లో ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఇంకొకటి ఏంటంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఒరిజినల్ మూవీలో బుజ్జి అండ్ భైరవ రిలేషన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తారా చేయరా? ఎందుకంటే ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా, సీజన్స్ 2 సీజన్స్. దాంట్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు ఎలా కలిశారు, సో వాళ్ళు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళు ఒకరికొకరు ఎలా హెల్ప్ చేసుకోబోతున్నారు అనేది. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు వెబ్ సిరీస్ చూసి మూవీకి వస్తారని గ్యారంటీ లేదు. సో అలాంటి వాళ్ళకి కొద్దిగానే ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి వీళ్ళిద్దరి రిలేషన్ని. మరి ఎక్కువ స్ట్రెచ్ చేసినా కూడా మళ్ళీ ప్రాబ్లమే, ఎందుకంటే ఆల్రెడీ చూసేస్తారు కాబట్టి. మూవీ బాగుంటుందా బాగుండదా అనే క్వశ్చన్ ఉండదు. ఎందుకుండదంటే ఆల్రెడీ వచ్చిన 2 ఎపిసోడ్స్ అమెజాన్లో వచ్చినవి ఎంత క్వాలిటీగా, ఎంత క్లారిటీగా, ఎంత ఎంగేజింగ్ ఉన్నాయో అందరికి తెలుసు. నేనైతే ఐ థింక్ 4-5 టైమ్స్ చూసా ఇప్పటికి. నాకు దొరికిన వాళ్ళకి, కనిపించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చూడండి ఎలా ఉందో చెప్పండి మీ ఒపీనియన్ అన్నట్లు. అంటే నాకు అంత నచ్చేసింది అది. సో అలాంటిది ఇంకా మూవీ ఏ రేంజ్లో ఉంటుంది? జస్ట్ అవి ప్రమోషనల్ కంటెంట్, ఏది వెబ్ సిరీస్ అనేది. దాన్నే అంత బాగా తీస్తాడు డైరెక్టర్, మూవీని ఇంకెంత బాగా తీసింటాడు. సో ఆ నమ్మకం అయితే గట్టిగా ఉంది నాకు. ఇది పక్కా హాలీవుడ్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన హాలీవుడ్లో ఏ మూవీ మంచి క్వాలిటీ లేదు. ఫస్ట్ థింగ్, డిఫరెంట్ మూవీస్ అనేది పక్కన పెడితే, ఉన్న మూవీస్లో కూడా చెత్త రొట్ట స్టోరీ పెట్టుకొని దాన్నే లాగి పీకి, ఎలివేషన్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, ఏముండవు. జస్ట్ ఒకటి హిట్ అయింది రీసెంట్గా వచ్చిన ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ఏముంది దాంట్లో? పాత సినిమాలు చూసిందే ఉంది. ఈవెన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఈ మధ్య వచ్చేటివి జస్ట్ ఒక సీన్ చూపిస్తే, ఇది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఉన్నాయి కదా మొత్తం ఫ్రాంచైజ్, ఏ ఏ పార్ట్‌లో అని చెప్పడం కూడా కష్టం. అలా తయారైనాయి మూవీస్. అలాంటి టైంలో ఒక ఇలాంటి కొత్త అటెంప్ట్ అంటే మేబీ ఇలాంటివి హాలీవుడ్‌లో చాలా వచ్చినాయి కదా అని మీరు అనొచ్చు. బట్ ఒకటి మీరు మర్చిపోతున్నారు. ఇది సైఫై, సైన్స్ ఫిక్షన్‌ని మన పురాణాలకి లింక్ చేసి చెప్తున్న మూవీ. మన పురాణాలు మనకు కొత్త కాకపోవచ్చు. మన పురాణాలు మనకు కొత్త కాకపోవచ్చు. చాలాసార్లు వినిండొచ్చు, చాలాసార్లు చాలా సినిమాలు చూసిండొచ్చు. కానీ హాలీవుడ్లో ఆడియన్స్కి చాలా కొత్త థింగ్ ఇది. సో ఒక న్యూ ఏజ్ మూవీ అన్నట్లు వాళ్ళకవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, టీమ్ ఒక విషయంలో చాలా ఫోకస్ చేయాలి. ఏంటంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్. లైక్ మనకు తెలుసు అశ్వత్థామ ఎవరు, కలి ఎవరు, కల్కి ఎవరు అనేది. బట్ హాలీవుడ్ పీపుల్కి జస్ట్ జీరో నాలెడ్జ్ ఉంటుంది వాటి గురించి. సో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోస్ అనేది మూవీ రిలీజ్ లోపల యాజ్ మెనీ యాజ్ రావడం చాలా బెనిఫిట్ అవుతుంది మూవీకి. లైక్ ఇదే తప్పు పొన్నియిన్ సెల్వన్ మూవీకి జరిగింది. వాళ్ళు ఏంటంటే తమిళనాడులో ఆ క్యారెక్టర్లు అంతా వాళ్ళు చిన్నప్పటి నుంచి చదివినవి, విన్నవి, చూసినవి. సో వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది, ఎవరు ఏంటి, సినిమాలో ఈ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, రాజు ఎవరు, కొడుకు ఎవరు, ఇలాంటి చాలా క్లారిటీ ఉంటుంది. మన తెలుగు కానీ హిందీలో కానీ మనకి జీరో నాలెడ్జ్. జస్ట్ 1-2 పేర్లు తప్ప ఏం తెలియదు మనకి. మూవీ చూసినప్పుడు వాడెవడు వీడెవడని తెలుసుకోవడానికే సగం బుర్ర పాడైంది. అందుకే మూవీ తెలుగులో కానీ హిందీలో కానీ పెద్ద కలెక్షన్స్ రాలేదు. సో ఆ తప్పు నాకు తెలిసి నాగశ్విన్ చేయడని అనుకుంటున్నా. మంచిగా ఇంట్రడక్షన్ వీడియోస్ దింపండి. మనకు తెలిసిన, మన తెలుగు ఆడియన్స్ తెలిసినా సరే, మన ఇండియన్స్కి తెలిసినా సరే, మీరు ఫోకస్ చేస్తుంది హాలీవుడ్ మీద కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేట్లు కొన్ని వీడియోస్ దింపండి, కొన్ని మంచి ప్రమోషనల్ యాక్టివిటీ చేయండి. ఈ ప్రాజెక్ట్కి చాలా స్కోప్ ఉంది. నాకు తెలిసి ఇంకా పార్ట్స్ కూడా వస్తుంది అనుకుంటా. వెబ్ సిరీస్ని ఇంకా 2-3 ఎపిసోడ్స్ ఏముంటే అవి రిలీజ్ చేయండి. సాంగ్స్ అనేది ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు. ఒకవేళ మూవీలో ఉంటే ఆ సాంగ్ రిలీజ్ చేయండి. టైం ఇంకా చాలా తక్కువ ఉంది. సో ఫస్ట్ ఈ ట్రైలర్ అండర్స్టాండింగ్కి, నాకు తెలిసి ఇంత అర్లీగా ట్రైలర్ రిలీజ్ చేశారంటే రిలీజ్ ట్రైలర్ అనేది ఒకటి పెట్టుకుంటారు మూవీకి ఒక 1 వీక్ లోపల. దాంట్లో అయినా కొంచెం ఎలివేషన్స్, ఆ మాస్ ఫుట్ స్టెప్స్ని థియేటర్ వరకు రప్పించేట్లు చేయండి. దిస్ ఈజ్ వెరీ బిగ్ ఆపర్చునిటీ.
రాజమౌళి ఒక దారి చూపించాడు. మీరు ఆ దారిని పొడిగించండి ఇంకొంచెం ముందుకి. రాజమౌళి ఇండియా వరకు వేసిన దారిని మీరు హాలీవుడ్కి పొడిగించండి. మీ చేతిలో ప్రభాస్ ఉన్నాడు. డైరెక్టర్ సూపర్ డైరెక్టర్. మంచి స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే ఉన్నట్లు ఉంది ఆల్రెడీ. ట్రైలర్, టీజర్, ప్రమోషనల్ యాక్టివిటీస్ అదే చెప్తున్నాయి. సో ఇంకోటి, ఇదొక నావెల్. ఇది హాలీవుడ్కి ఒక కొత్త యూనిక్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా చాలా ఉంటుంది. కొత్త కొత్త విషయాలు, కల్కి, కలియుగం. సో ఇవన్నీ వాళ్ళకి తెలియవు కదా. సో వాళ్ళ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి కొత్తగా ఉంటుంది, నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే మన మూవీస్లోని ఎమోషన్స్కి వాళ్ళు చాలా కనెక్ట్ అవుతారు. రీసెంట్గా RRR మూవీలో చూశారు కదా. సో ఆ ప్రీమియర్స్ అవి వేసినప్పుడు ఇక్కడ హాలీవుడ్లో వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఈవెన్ ఈగా మూవీ కూడా. అలాంటిది ఇప్పుడు తెలుగు మూవీ మీద ఒక ఐ ఉంది హాలీవుడ్కి. దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే హాలీవుడ్కి దారి పడిపోయినట్టే. నెక్స్ట్ వచ్చే మూవీస్ మహేష్ బాబుది కానీ, మేబీ ప్రభాస్వి అప్కమింగ్ మూవీస్ కానీ, ఇవన్నీ అక్కడికి టచ్ అవుతాయి. తెలుగు పేరు పక్కా హాలీవుడ్లో వినిపిస్తుంది. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్. ఇంకా అప్కమింగ్ ఏమేం ప్రమోషనల్ కంటెంట్స్ వస్తాయో వాటన్నిటిని వీడియోలు చేద్దాం, డిస్కస్ చేద్దాం. ఇది నా ఒపీనియన్ ఈ ట్రైలర్ గురించి, మూవీ గురించి. మీ ఒపీనియన్స్ ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అవన్నీ కింద కామెంట్లో రాయండి. లెట్స్ హైలైట్ దట్ కామెంట్స్ ఇన్ నెక్స్ట్ వీడియో, ఏవైతే రీజనబుల్గా ఉంటే అవి. థ్యాంక్ యూ గాయస్. దిస్ ఇస్ శాన్ సైనింగ్ ఆఫ్.